ఫండమెంటల్ మీ ప్రాబ్లం దేశభక్తి అనే ఎమోషన్ ఇస్ అ మిత్, ఆప్షన్ 1. అబ్సల్యూట్లీ. ఆర్ ఆప్షన్ 2, దేశభక్తి అనేది తెలియదు కాబట్టి ఇట్స్ అ మిత్. దేశభక్తి అని తెలీదు, అది దే డోంట్ థింక్ అబౌట్ అది. ఉట్టి అంటే మనం అర్థం కాకుండా చేసే సౌండ్ అది అంతే. నీకు దేశభక్తి ఉంటే ఎంత విరాళం ఇచ్చి వాళ్ళు బట్టలు పంపించు లేకపోతే ఇది పంపించు, దానికి ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ తోటి చేస్తారు కానీ దే డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఓకే, దేశం కోసం ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళందరినీ ఎన్ఆర్ఐల్ని వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ కంట్రీ, హోమ్ ల్యాండ్ అది ఇది అడుగుతుంటారు చాలా డిబేట్స్ లో. ఆ కాన్సెప్ట్ నమ్ముతారా? కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ బ్యాక్ టు యువర్ కంట్రీ. నోబడీ డస్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి అన్లెస్ ఒకడెవడో బాబాకి ఇవ్వచ్చు, ఒకడెవడో ఆడి గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చు, ఇంకోడెవడో ఆడి కొడుక్కి ఇవ్వచ్చు, ఇంకోడెవడో దాన్ని పార్టీలో అట్లో తగలెట్టచ్చు, లేకపోతే పార్టీకి విరాళం ఇవ్వచ్చు. అది వాడి ఇష్టం. వాడికి ఇష్టమైన దాంతో చేస్తున్నాడు. వాడు నమ్మినా వాడికి ఇష్టమైన ఒక పార్టీ కోసం డబ్బులు పెడతాడు. కానీ మనకి ఇండియాకి పంపేయండి ఒక $10 million అని ఎవడు చేయడు. అవును, ఇండియాకి పంపించడం అంటే ఇండియా ఇస్ ఎన్ ఎంటిటీ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్. అది ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఆడికి ఒక కనెక్ట్ ఉంటుంది. బట్ దట్ డజంట్ కమ్ అండర్ ఎ కంట్రీ. కంట్రీ అంటే మీరు $10 million నేను ఒక ఆర్గనైజేషన్ ఏమైనా దేశం మొత్తానికి ఇస్తానంటే మీరు రూపాయి ఇస్తారు అందరికి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి నేను 10 లక్షలు ఇచ్చాను, నాకు దేశభక్తి ఉన్నట్టు కదా. చాలా మంది ఇస్తారండి. తిరుపతిలో బాలాజీ రెడ్డి డబ్బులు వేస్తారు, ఇక్కడ ఎవరికో ఇస్తారు, చారిటీ ఇస్తారు. మన వైజాగ్ హుదూద్లో సైక్లోన్ వస్తే హీరోలు ఏమో డబ్బులు ఇస్తారు. దట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. ఉట్టి దేశానికి ఎందుకు అవుతుంది అని ఇందాక చెప్పాను. నా దేశం అనేది ఇట్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్. నా ఇల్లు అది అక్కడి నుంచి అది వెళ్తుంది. అదే మీకు అదే బెనిఫిట్ వేరే కంట్రీలో వస్తే అన్ని 1 నిమిషాలు మర్చిపోతారని చెప్తున్నాను. సో యాజ్ వి వైండ్ అప్, జస్ట్ టు సమ్ అప్ వాట్ యు సెడ్, దేశభక్తి అనే పరిధి ఇంకొక దేశంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ ఎమోషన్ కి సర్ఫేస్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఎమోషన్ అనేది ఉండదు. దట్స్ మై బిలీఫ్. నిజమైన ఎమోషన్ అంతే. అందరు నటిస్తున్నారు లేకపోతే తెలియకుండా చెప్తున్నారు, అదేనా మీ అభిప్రాయం? నటించరు, దే విల్ జస్ట్ సే ఇట్. ఆడికి నిజంగా ఎంటుకలు నెక్కిపుచ్చుకున్నాయి. ఐఎమ్ సూపర్ షూర్ అబౌట్ దట్. ఒక హై లాంటిది అంతే. ఆ హై తర్వాత మీరు క్వశ్చన్ చేస్తాడు ఏం తెలియదు దాని గురించి. రాబోయే తరాలకి హిస్టరీ పాఠాలు, మన దేశ చరిత్ర గురించి ఇంకా పాఠాలు పెంచాలంటారా, పెంచక్కర్లేదంటారా? యూ హ్యావ్ నథింగ్ టు సే అబౌట్ ఇట్ అంటారా? See, I think the world is moving towards much more selfishness and which is right for the economy. So after that nobody will bother or care. So as it goes. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలో అందరూ వచ్చేసి దేశం కోసం దెబ్బలాడటం, రెబెల్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి అన్నీ జరుగుతాయి. బట్ ఐ డోంట్ థింక్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీమోర్. Because as society advances and because of communication networks, the whole thing is becoming small. So I don't think anybody can afford to think నా కంట్రీ అనేది ఇంకా అసలు ఆ కాన్సెప్ట్ మీనింగ్లెస్ తీసేయాలంటారు. ఇన్ అదర్ వర్డ్స్ తీసేయాలి కాదు, అదే పోతుంది. ఎవరు తీయక్కలేదు. ఇట్ విల్ జస్ట్ స్టార్ట్ డిసప్పరింగ్. మీకు అవకాశం ఇచ్చి దేవుడు వచ్చి వరం ఇచ్చి దేశాని కోసం ఏమైనా చేసే అవకాశం ఇస్తే ఏమైనా చేస్తారా? దేశం నేను చేయను, ఎందుకంటే నాకు దేశం తెలీదు. నా ఫ్రెండ్స్ తెలుసు, నాతో పనిచేసే వాళ్ళు తెలుసు, నాకున్న కనెక్ట్ ఉంది. వాళ్ళు వేరే చోట్ల కూడా ఉన్నారు, వేరే కంట్రీస్లో ఉన్నారు. ఐ లవ్ పీపుల్, ఐ లవ్ పర్టికులర్ పీపుల్, అంతేగాని ల్యాండ్కి నేనే అటాచ్ ఉన్నది. మీరు దేశ్కి ధరతి సోనా ఉగ్లే నాకు ఇప్పుడు వాట్ ఎవర్ అమీర్పేటలో ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఆ రోడ్డు కూడా మన దేశంలో పార్టీ. అలాగే బాంబేలో చాలా రోడ్లు ఇష్టం ఉండదు, బిల్డింగ్లు ఇష్టం ఉండదు, మనం పాలించే కొంతమంది మనుషులు ఇష్టం ఉండదు. నాకు తెలిసి వాళ్ళందరూ కూడా దేశంలో, అప్పుడు అందరు నేను పక్కన పెట్టి దేశం ఏంటి దేశభక్తి అంటే 24 గంటలు ఏక దీక్షతో ఏకాగ్రతతో మొత్తం ఇంచి ప్రేమించాలని ఎవరు రాయలేదు. దేశభక్తి ఈజ్ అన్ ఎమోషన్ విచ్ బైండ్స్. దేశభక్తి అదే, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దేశభక్తి అనే ఎమోషన్ అనేది అదే మనం ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా మేరా భారత్ మహాన్ అంటే అయిపోతుందని ఫీలింగు. అది ఉట్టి డ్రగ్ లాగా అంతవరకే ఉంటుంది. ఒక దేశభక్తి అంటే మీనింగ్ ఏంటి, ఎలా చేస్తే ఆ పాట ద్వారా చేయాలని చెప్పాలి. అది ఆ ఇంటెన్షన్ లేకుండా ఊరికే మేరా భారత్ మహాన్ అంటే ఏంటి మీనింగ్? రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీసి కానీ లేకపోతే 4-5 మంచి చిట్కాలు చెప్పి దేశభక్తిని సహజంగా పెంపొందించడానికి మీరు ఏమైనా చెప్పొచ్చు కదా, అప్పుడు దేశం ఇంకా బాగుపడుతుంది. పీపుల్ ఓన్లీ ఆర్ ఇంటూ దెమ్సెల్వ్స్, వాళ్ళ స్వార్థం. నా దేశం విల్ వర్క్ ఓన్లీ ఆన్ దట్. కానీ స్కోప్ టు చేంజ్ ఆర్ యువర్ అబ్జెక్షన్, యు హావ్ ఎన్ అబ్జెక్షన్ ఫర్ చేంజ్. వై? ఇప్పుడు ఎప్పుడైనా మీరు నా ఊరు వదిలేశారు, నా పట్టణంకి వెళ్ళారు, నా ఇల్లు వదిలేసి నా వీధి, అక్కడి నుంచి అలా నా రాష్ట్రం, తర్వాత ఆఫ్ కోర్స్ నా దేశం. అప్పుడు నా దేశాన్ని కూడా ఎక్సీడ్ చేసి వేరే దేశం వాళ్ళు మీకున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ని 10 times ఇంక్రీజ్ చేసే ఆపర్చునిటీ ఇస్తే ఈ దేశభక్తుల వాళ్ళందరూ 1 నిమిషంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే మనిషి ఫైనల్లీ వాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాడికి కావాల్సింది వాడి దానికోసం చూసుకుంటాడు. కానీ పక్కింటి కోసం కూడా ఎవడ చూడడు. దేశం పక్కన పెట్టండి. ఒక ఆఫీస్లో పనిచేసే 15 మంది కూడా జెలసీతో వాడెక్కువ నేను ఎక్కువ అనుకుంటారు. కానీ
ఒక్క ఆఫీస్లో పనిచేసేవాడు, ఒక్క రూఫ్ కింద. వాళ్ళకేంటి దేశం కంబైన్డ్గా ప్రేమించేదాళ్ళు? దానికి కారణం సరిగ్గా వాతావరణం కల్పించలేదు మనం. సరైన వాతావరణంలో దేశభక్తిని అవసరం లేదు, కానీ మనిషిలో ఉన్న బేసిక్ నైజాన్ని మీరు తీయలేరు. స్వార్థపరుడు. అందరినీ ప్రేమించు అంటే ఎవడు ప్రేమించడు. అందరూ కలిసికట్టుగా ఉండండి. ఇప్పుడు రైట్స్ జరుగుతాయి ఎక్కడైనా, అప్పుడు పాలిటీషియన్ వచ్చేయండి శాంతితో ఉండండి, శాంతితో ఉండండి అంటారు వాళ్ళు. ఎవడైతే ఒక గొడ్డలు తీసుకుని నరికి పాడేస్తున్నాడో ఆడిని ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలు మెయింటైన్ చేయమని కోరుతున్నారంటే అది ఏంటి మీనింగ్ ఉన్నదానికి? అంటే అది సౌండ్, అది ఆ సౌండ్ తోటి అరే ముఖ్యమంత్రి గారు చెప్పారు పెట్టండి రా అని గుండెలందరూ పెడతారు. అలా కదా వర్మ గారు. బట్ మీరు ఏమంటున్నారంటే ఇది మార్పు రాదు కాబట్టి చేతులు ఎత్తేసి వదిలేయడం బెటర్, యాక్సెప్ట్ చేసి. సినికల్ కాదా అది? అది కరెక్ట్ అంటున్నాను నేను. దాని మూలాన చెడు జరుగుతుంది నేను అంటలా. ఒక కంపెనీలో పనిచేసేవాడు నేనే ఇంకో కంపెనీ పెట్టుకుంటే నాకు బెటర్ అంటే వాడుకున్న ఆ స్వార్థంతో డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఈ కంపెనీ కోసం అన్నీ వదిలేస్తాను, నేను 24 గంటలు పనిచేసి ఆ బాస్కి ఇంకా డబ్బులు వచ్చేలా కృషి చేస్తాను అని అనుకుంటే అప్పుడు దట్ ఈజ్ రిగ్రెసివ్ సొసైటీ. ఏదో అంటారు అంటే దేశభక్తి ఒక లెవెల్లో సరిహద్దులతో పోరాడడం, ఇంకో కంట్రీతో పోరాడడం, యాజ్ అ గ్రూప్ ఎంటిటీ రక్షించడం. ఇంకొకది ఒక లెవెల్లో మనిషి బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అంటారు. సో ఆ స్వార్థం ఇస్ నాట్ యాజ్ హార్మ్ఫుల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇందాక నేను చెప్పేది అదే కదా. అవును, సో అప్పుడు దాంట్లో దేశభక్తి, బికాజ్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ కంపెనీ, యువర్ ఫ్యామిలీ. బియాండ్ దట్ ఎమోషన్ అనేది ఒక జనరల్ సొసైటీ కోసం ఉండదు. అది నేను ఒకటే చెప్పేది. నా ఫ్యామిలీ నాకు ఉంటుంది కానీ నా హైదరాబాద్ అనేది ఎమోషన్ కాదు, అది ఊరికే అంటాను కదా. సో ఇఫ్ ఐ ఫీడ్ 10 people టుడే, దట్స్ వాట్ ఐ కెన్ డూ, దట్స్ వాట్ ఐ కెన్ అఫోర్డ్ అనుకోండి. 10 మందికి నేను ఇవాళ అన్నం పెట్టాను, ఆ దేశభక్తి కాదా? 10 మంది అది మీ సంతోషం కోసం పెడుతున్నారు. అది బికాజ్ యు ఆర్ గెటింగ్ ఏ హై. సపోజ్ వాళ్ళే లెగిసి ఏంటంటే కూర ఏంటంత తక్కువ ఉంది, కారం ఎంత తక్కువ వేసావు, వండవడం రాదా అంటే అప్పుడు చూస్తాను నేను. ఎందుకంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి నేనే అని అది ఆనందం. ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో భక్తి మొత్తం పోతుంది, అప్పుడు దేశభక్తి ఉండదు. అంటే పరిస్థితులు నా దేశంలో నేను ఒక డాక్టర్ని, నాకు 25,000 ఆఫర్ వచ్చింది జీతం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇదే నాకు నైజీరియావో లేకపోతే అమెరికావో ఎక్కడో నాకు 2 లక్షల ఆఫర్ వచ్చింది పని చేయడానికి. మొత్తం పెట్టే వరకు నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే నాకు ఎక్కువ వస్తాను కాబట్టి. కానీ నా దేశభక్తి ఉంది కాబట్టి పూర్ పీపుల్కి నేను సేవ చేస్తా, ఇక్కడే ఉండి 20,000 నాకు చాలని ఏ డాక్టర్ అనుకోడు. అలా వదిలేసి ఉన్న వాళ్ళని నేను మీకు చూపిస్తే దేశభక్తి అనే కాన్సెప్ట్ వరకు ఉంది కొంతమందిలో ఒప్పుకుంటాను. ఓకే, చూపిస్తా అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. లెట్ మీ టాక్, ఐ వాంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేశభక్తి. డెఫినెట్గా కొంతమంది స్వాతంత్ర సమర ఫస్ట్ క్వశ్చన్ ఏదో నేనంటే మీకు ఇష్టమా అని అడుగుతా, లేదంటారు. ఆయన అంటే ఇష్టమా, లేదు. I want to show 10 people. So Deshbhakti, how can you generalize individual entities? That on a conceptual level it is so if I say I approve and like all those people who are constructive towards the nation, that is one thought. మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని ఇష్టపడరు దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా. లాజికల్ అది. సపోజ్ మీరు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కన్స్ట్రక్టివ్ టువర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ మీరు ఇచ్చారు ఎగ్జాంపుల్. సోనియా గాంధీ వాజ్ దేర్ లెట్స్ సే ఫర్ సమ్ 8 years whatever years. సోనియా గాంధీకి దేశభక్తి ఉందా? ఆవిడ ఇటలీలో పుట్టి ఇటలీని ప్రేమించకుండా ఇండియన్ ప్రేమించడం, ఎందుకంటే సిచ్యువేషన్ అది. షీ హ్యాపెన్ టు బీ మ్యారీడ్ టు సమ్ ఇండియన్ అండ్ షీ హ్యాపెన్ అంటే ఇప్పుడు సోనియా గాంధీగా ఉందా, వేరే వాళ్ళకి లేదా దేశభక్తి? సోనియా గాంధీ నిజంగా అంత దేశభక్తి ఉందని నమ్ముతున్నారా? అండ్ షీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీ ఫర్ 10 years ఆర్ మేబీ మోర్. సో నరేంద్ర మోడీ గారు మొన్న వచ్చారు. ఇండియా అనేది ఇట్ ఈస్ దేర్ సిన్స్ 60 years. అండ్ 60 years నుంచి దాంట్లో ఎవరెవరికి దేశభక్తి ఉంది, ఎవరెవరికి ఇంకా ఎక్కువ ఉంది, ఎవరెవరికి తక్కువ ఉంది, నరేంద్ర మోడీ గారితో కంపేర్ చేస్తే ఎవరికి ఏ స్కేల్ మెజర్ చేసి చెప్పండి నాకు. వాళ్ళు లేనప్పుడు అంత తక్కువ ఉన్నప్పుడు ఎలా హెడ్ అయ్యారు, ఒక పాయింట్. రెండో పాయింట్, వాళ్ళకన్నా దేశభక్తి ఉన్న పొజిషన్లో ఎందుకు లేరు అంటే ఏం మెజర్? డస్ ఎనీబడి బిలీవ్ దట్ 100% పాలిటిషియన్ అందరూ దేశభక్తిని ఎవడైనా నమ్ముతాడు అసలు? మీ కొలమానం ఏంటి చెప్పండి దేశభక్తి ఉందని చెప్పడానికి? దేశభక్తి అనేది లేదంటున్నా, కొలమానం అనేది కాదు. దేశభక్తి. సో యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్టాండర్డ్స్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ దేశభక్తి అండ్ హెన్స్ యూ ఫీల్ ఇట్స్ ఎ మిత్. It's a group herd mentality. It doesn't matter is there or not, the country will exactly be the same. దేశభక్తి ఒక్క దేశం మర్చిపోండి, ఎందుకు మారదు? ఏమీ మారదు. దేశభక్తి నీకు పాటిస్తూ August 15th ని, జనవరి 26ని, October 2ని
రకరకాల పండుగలు చేసుకుంటాం, జాతీయ పండుగలు చేసుకుంటున్నాం. మన ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు అన్ని హాలిడేస్ ఇస్తారండి, నాకు ఇష్టం. ఎందుకంటే హాలిడేస్ అంటే ఇష్టం, చాలా మందికి ఇష్టం. నేను స్కూల్లో నాకు చాలా నచ్చింది, ఎందుకంటే అది హాలిడే కనుక నేను సినిమాకి వెళ్ళొచ్చు అనేది నేను చేసేవాడిని. ఆ లెవెల్లో కంటిన్యూ అవ్వాలి. నాకు తెలియదు కంట్రీ. నేను స్కూల్లో ఉన్నప్పుడు దేశభక్తి అంటే మీనింగ్ నాకు ఎవరు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెండాని చూసి పాట పాడమని చెప్పారు, అదొకటి చేశాను. ఎందుకంటే మన టీచర్ కొడుతుందని. టీచర్ కొడుతుంది కాబట్టి పాడారు. అంతే, నాకు తెలియదు. ఎందుకంటే నాకు చెప్పలే దేశభక్తి అంటే, వాళ్ళు చెప్పలేదు. హోంవర్క్ చేయమన్నారు, చేసాం. అలాంటి దాంట్లో అదొకటి. పాస్పోర్ట్ ఉంది కదా మీకు? ఉంది. మీ నేషనాలిటీ అనే కాలంలో ఏం ఫిల్అప్ చేస్తుంటారు మామూలుగా? ఐమ్ జస్ట్ క్యూరియస్. ఇండియన్ ఆబ్వియస్లీ, బట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ అంతే. అది ఫిల్అప్ చేయాలి, లేకపోతే వెళ్ళినవారు కాబట్టి ఫిల్అప్ చేస్తాం. అంతకంటే యూ హ్యావ్ నో అదర్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. సో వర్మ గారు, దేశభక్తి, దేశమును ప్రేమించే వాళ్ళందరూ మీ షో చూసి ఎలా రియాక్ట్ అవుతారో విల్ వెయిట్ అండ్ సీ. ఐ హోప్ దే విల్ సెండ్ మీ టు బెటర్ కంట్రీ. అవకాశం వస్తే మీరు వెళ్తారా? మీరు మామూలుగా 100% అంటే అవకాశం లేక వెళ్ళలేదు. అవకాశం అంటే అది పాయింట్ అది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ద పీపుల్ ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, ఎక్కడ ఏది ఉంటుంది, అది ప్రతి మనిషి దాని వరకు చూస్తాను. నేను ఒకటి చెప్తాను, వేరే వాళ్ళు చెప్పరు. లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాంగోపాల్ వర్మ గారు. ఈ రోజు దేశభక్తిని గురించి ఇది వాళ్ళ రామోయిజం. మరొక రసవత్తరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.